ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ బెండకాయ పులుసు. ముందుగా దానికోసం కొంచెం చింతపండును తీసుకొని బాగా వాష్ చేసి దానిలో కొన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న చింతపండును మనం పక్కన పెట్టుకోవాలి. ముందుగా బెండకాయలను, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీరను కట్ చేసి మనం పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి దానిలో నూనె వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసిన తర్వాత అందులో కొంచెం అల్లం, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన దాంట్లో బెండకాయలను వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. అలా కలిపిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. అలా బెండకాయల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన చింతపండును తీసుకొని దాంట్లో రసం తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు బెండకాయలు కొంచెం ఫ్రై అవుతాయి. అందులో కొంచెం కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత అందులో తీసిన చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం వేసి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దానిపై మూతను పెట్టి బెండకాయలు స్మూత్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలా 10 నిమిషాల తర్వాత మనకు బెండకాయ పులుసు తయారవుతుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు టేస్టీ బెండకాయ పులుసు తయారవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.